ఎవరు రమ్మన్నారు, ఎవరు చెప్పమన్నాడు? మా సందాలు మేము 200 300 కైకిలు చేసుకొని సంతోషంగానే ఉన్నాం కదా. సరే అత్యాశకు పోయే మేము ఇక్కడ కష్టాలు పడుతున్నాం కావచ్చు. మా కష్టం ఎవరికి తలుగుతుంది? మా బాధ, మా గోస, మా ఏడుపు ఎవరికి తలగాలి? ఇప్పుడు మా పిల్లలకి ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నాం సార్. ఈఎంఐలు కూడా కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఫోన్ వస్తే భయం వేస్తుంది, కొత్త నెంబర్ వస్తే భయం వేస్తుంది. ఎవరు చేస్తున్నారో డబ్బుల కోసమని. మా ఆయన తెలియకుండా నేను డబ్బులు పెట్టిన నా పరిస్థితి ఏంది సార్? నేను కూడా చెప్పిన సార్ వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ ఎవరెవరైతే ఉన్నారో హేమకాంత్ రెడ్డి, మంగ్లీ గారి పేరు, భరత్ పేరు, మధు రమావత్ మధు పేరు, శివ పేరు, అందరి పేర్లు రాసి ఒక నేను వీడియో నోట్ కూడా చేసి ఖచ్చితంగా నేను చచ్చిపోతా, నేను చేస్తే నేను ఒక్కరు చచ్చిపోతే 100 మందికి న్యాయం అవుతుంది కావచ్చు. నేను చెప్పిన సార్ వాళ్ళకి బ్రతికి పోరాడాలమ్మా. ఏదేమైనా న్యాయస్థానం ఉంది, చట్టం ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు. నేరం చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది. మీ బాధ మీరు చెప్పుకున్నారు, కోర్టుల ఇక్కడ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీకు సరైన న్యాయం పోలీస్ వ్యవస్థ చేస్తుంది, చట్టం చేస్తుంది, న్యాయస్థానం చేస్తుంది. ధైర్యంగా పోరాడాలి. ఏదైనా మీరు ఇచ్చింది వాస్తవం అయితే మీ తరపున న్యాయస్థానం నిలబడుతుంది కదా. వాస్తవం కాబట్టే కదా సార్ ఇంత దూరం వచ్చినాము, ఇంతసేపు